హిప్ రిలేటెడ్ ఇష్యూస్ పెట్స్లో ఎక్కువగా మీడియం అండ్ లార్జ్ బ్రీడ్స్లో జనరల్గా అవుతుంది. స్మాల్ బ్రీడ్స్లో తక్కువగా ఉంటుంది. సో లాట్ ఆఫ్ పెట్స్ వైల్ గ్రోయింగ్ స్టేజ్లో 3 months నుంచి 6 to 7 months ఏజ్లో జనరల్లీ యూ నీడ్ టు అబ్జర్వ్ హౌ ద పెట్ ఈజ్ వాకింగ్ ఇట్ ఈస్ నార్మల్ ఆర్ అబ్నార్మల్, ఎనీ లింపింగ్ ఉందా, మూమెంట్స్ ఉన్నాయా, ఏదైనా వాటి వాకింగ్ స్టైల్లో డిఫరెన్స్ ఉందా, కొంచెం ఇన్వర్డ్ మూమెంట్ ఉన్నాయా, అవుట్వర్డ్ మూమెంట్ ఉన్నాయా, వెయిట్ని బేర్ చేయగలుగుతుందా లేదా, ఏదైనా పెయిన్ సిమ్టమ్స్ చూపిస్తుందా, ఇదంతా చాలా ఇంపార్టెంట్. ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే ఇండియాలో సో దెర్ ఈజ్ నో బ్రీడింగ్ పాలసీ ఫస్ట్ థింగ్. సో ఏ పెట్తో క్రాస్ అవుతుంది తెలియదు, దాని యొక్క హిస్టరీ ఉండదు, పెడిగ్రీ ఉండదు, ఫాదర్ ఎవరో తెలియదు, మా గ్రాండ్ ఫాదర్స్ తెలియదు. సో బికాస్ ఆఫ్ దిస్ లాట్ ఆఫ్ జెనెటికల్ చేంజెస్ ఆర్ కమింగ్, ఎస్పెషల్లీ ద గోల్డెన్ రిట్రీవర్స్, జర్మన్ షెపర్డ్స్ అండ్ ద లార్జ్ బ్రీడ్స్, లాబ్రడార్స్ కావచ్చు, గ్రేట్ డేన్స్ కావచ్చు. సో వీటిలో మనకి హిప్ అనేది ఒక బోన్, 3 bonesతో ఉంటుంది, ఇలియం, ఇస్కియం, ప్యూబిస్ అని. సో అక్కడే మనకు స్పైనల్ కార్డ్ అటాచ్ అవుతుంది, అక్కడ నుంచి టైల్ స్టార్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ ఆల్ యువర్ బాడీ వెయిట్ ఇన్ ద హ్యూమన్ ఆల్సో సేమ్, బాడీ వెయిట్ అంతా మన హిప్ రీజియన్లో బేస్ అయి ఉంటుంది. సో ఈ 3 bonesతో ఒక ఎస్టాబ్లం అనేది ఫామ్ అవుతుంది, కప్ లాగా. దాంట్లో మన యొక్క ఫీమర్, థై బోన్ ఏదైతే ఉంటుందో దాని యొక్క హెడ్ కూర్చోవాలి. కూర్చున్నప్పుడు వాట్ ఎవర్ ద మూమెంట్స్ ఏదైతే ఉందో, రొటేషనల్ మూమెంట్స్ అంటాము, ఫ్లెక్షన్ కానీ ఎక్స్టెన్షన్ కానీ, ఇదంతా నార్మల్గా జరగాలి జాయింట్లో ఉన్నంత వరకు. సో ఎప్పుడైతే ఇది పక్కకు జరుగుతుందో, ఈ బోన్ అంటే ఈ కప్ అన్నా సరిగ్గా కాకుండా కొంచెం స్ట్రైట్నింగ్ అవ్వడం కానీ, ఈ కప్లో నుంచి బాల్ బయటికి రావడం కానీ, దీన్ని బాల్ అండ్ సాక్ జాయింట్ అంటాం. ఈ జాయింట్లో ఏదైతే చేంజెస్ వస్తాయో సివియర్ పెయిన్ చూపిస్తుంది, అనేబుల్ టు వాక్, చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో ఇదంతా కూడా వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా మనం ఫస్ట్ థింగ్ వీ నీడ్ టు టేక్ ద ఎక్స్రేస్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 3 months నుంచి. హూ ఎవర్ హ్యావింగ్ ద లార్జ్ బ్రీడ్స్, మీడియం సైజ్ కానీ లార్జ్ బ్రీడ్స్ ఉన్న వాళ్ళందరూ కూడా 3 monthsలో వెనెవర్ యూ కమ్ ఫర్ ద వ్యాక్సినేషన్ టేక్ 1 ఎక్స్రే మ్యాండేటరీగా చేసుకోవాలి. చేసుకుంటే ఏదైనా చిన్న చేంజెస్ కనిపించినా మనం వీ హ్యావ్ సమ్ టెక్నిక్స్ అండ్ జేపీఎస్ టెక్నిక్స్ అని, అక్కడికి వెళ్ళే బ్లడ్ సప్లైని అది కొంచెం ఆపగలిగితే అప్పుడు కాట్రైజ్ చేస్తాం ఆ బోన్ని. సో దానివల్ల హిప్ డిస్ప్లేషియా కానీ హిప్ డిస్ప్లే ఇదంతా కానీ జరగదు. సో మినిమైజ్ చేయొచ్చు. సెకండ్ థింగ్, వన్స్ అది పెద్దగా అవుతుంది, పెద్దగా అయిన తర్వాత సో వెయిట్ పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ 5 to 10 kg ఉంది, నథింగ్ విల్ హ్యాపెన్. ఇట్స్ స్టార్ట్ గెటింగ్ 20, 25, 30 kg ఉన్నప్పుడు ఆ వెయిట్ బేరింగ్ లేక ద బాల్ అండ్ సాకెట్ అనేది చాలా పెయిన్గా కానీ బయటికి రావడం కానీ జరుగుతుంది. అప్పుడు మనం సర్జికల్ ఆప్షన్సే ఉన్నాయి. సో దాంట్లో మనము జనరల్గా ఫీమర్ హెడ్ ఆస్టియోటమీ, హెడ్డే తీసేసి సో చేయడం వల్ల ఆ పెయిన్ అనేది ఫాల్స్ జాయింట్ ఫామ్ అయ్యి పెయిన్ తగ్గుతుంది. సో లేటెస్ట్గా హిప్ రిప్లేస్మెంట్స్ చేస్తున్నాం. ఓవరాల్గా ఏదైతే హెడ్ తీసేస్తున్నామో హెడ్ ప్లేస్లో న్యూ హెడ్ పెట్టడం, ఈ కప్స్ కానీ ఇదంతా లేటెస్ట్గా ఫీమర్ హెడ్ ఆస్టియోటమీ కాకుండా వీఆర్ టోటల్ హిప్ రిప్లేస్మెంట్స్ అంటాం. దీనికి స్పెషల్ మనకి ఎక్విప్మెంట్స్ ఉంటాయి. దిస్ ఆర్ ఆల్ ఇంపోర్టెడ్, వెరీ కాస్ట్లీ, చార్జెస్ కూడా వెరీ హై ఉన్నాయి. కాబట్టి ప్రివెన్షన్గా కేరింగ్ తీసుకోవడము, ఆ సిమ్టమ్స్ చూపించినప్పుడు యు టేక్ ఎక్స్రేస్ ఇనీషియల్ స్టేజ్లో ఉన్నప్పుడు. రీసెంట్గా వీ సీన్ 1 case, దాని నేమ్ ఈజ్ అబీ, 7.5 years, మేల్ లాబ్రడార్. సో హీ ఈజ్ సఫరింగ్ విత్ సివియర్ పెయిన్, సివియర్ హిప్ డిస్ప్లేషియా బికాస్ ఆఫ్ ద ఆస్టియోలైటిక్ చేంజెస్ ఇన్ ద ఫీమర్ హెడ్ కానీ ఆ జాయింట్లో కానీ చాలా చేంజెస్ వచ్చేసి చాలా పెయిన్లో సో సివియర్ క్రయింగ్తో వచ్చింది. సో దీంట్లో మళ్ళీ నేను అడ్వైజ్ ద ఓనర్, చాలా కాస్ట్లీ ప్రొసీజర్స్ కన్నా వీ హ్యాడ్ ఇన్నోవేటెడ్ 1 technique దట్ PRP, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ. సో మా దగ్గర లేటెస్ట్ ఎక్విప్మెంట్ సియామ్, ఫ్లోరోస్కోపీ ఇదంతా ఉంది. సో ఫ్లోరోస్కోపీలో థియేటర్లో అండర్ సెడేషన్లో సో ఆ జాయింట్లోకి ఎగ్జాక్ట్గా స్క్రీన్లో చూపించినట్టుగా సో ఆ జాయింట్లోకి మనం విల్ కీప్ ఎగ్జాక్ట్గా నీడిల్ పెట్టేసి త్రూ ఇంజెక్షన్ ద్వారా ఆ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మాని దాంట్లోకి ఇస్తున్నాము. సో అలాంగ్ విత్ దట్ సమ్ జాయింట్ ఇంజెక్షన్స్ కూడా ఉన్నాయి, లైక్ సైనోక్యూర్ అని, పెంట్రోజ్ అని. సో దిస్ ఇంజెక్షన్స్ ఆల్సో ఈజ్ హెల్పింగ్ ఎ లాట్. సో ఆ ఇంజెక్షన్స్ కూడా మనం డైరెక్ట్గా జాయింట్లోకి ఇవ్వడం వల్ల సో ఇట్ ఈస్ గివింగ్ వెరీ గుడ్ రిజల్ట్స్. సో ఇట్ ఈస్ మినిమైజింగ్ ద కాస్ట్ ఆఫ్ ద
ఓనర్ ఆల్సో. సో ఇమ్మీడియట్గా దాని తర్వాత అభి లేచి నడవడం ఇదంతా మీరు చూస్తున్నారు. సో దిస్ ఈస్ ద వెరీ గుడ్ ఇన్నోవేటివ్ టెక్నిక్స్ ఆల్ డూయింగ్ బై ద పెట్స్ కేర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. సో ఇంకొకటి మనకు దీంట్లోనే స్టెమ్ సెల్ థెరపీ కూడా ఉంది. సో వీ నీడ్ టు సపరేట్ ద స్టెమ్ సెల్స్ ఫ్రమ్ ద అవర్ బాడీ నుంచి. సో ఆ స్టెమ్ సెల్స్ని డైరెక్ట్గా ఆ జాయింట్లోకి ఇంజెక్ట్ చేయడం వల్ల కూడా వీ కెన్ గివ్ ద లాట్ ఆఫ్ రిలీఫ్ అండ్ పెయిన్ రిలీఫ్ ఇదంతా కూడా ఇవ్వచ్చు పెట్స్. సో ఇది ఫీమేల్ అండ్ మేల్లో హిప్ దగ్గర కొంత అనటామికల్గా ఉంటుంది, బికాస్ ఆఫ్ ఫీమేల్ నీడ్ టు గివ్ ద బర్త్ అండ్ ఆల్. సో ఫీమేల్ యొక్క బర్త్ కెనాల్ కోసం ఇది ఫీమేల్ గర్డిల్, అంటే ఇది పెల్విక్ గర్డిల్ ఇస్ కొంచెం పెద్దగా ఉంటుంది, మేల్లో చిన్నగా ఉంటుంది. బట్ హిప్ డిస్ప్లేషియా మేల్కి వస్తుందా ఫీమేల్కి వస్తుందా ఆ డిఫరెన్సెస్ ఏం లేదు. అక్కడ ఉన్న ఎస్టాబులం అండ్ ఫీమర్ హెడ్ హౌ దే ఆర్ అనే దగ్గరనే బేస్ అయి ఉంటుంది. సో మోస్ట్లీ ఎక్కువగా మేల్స్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే దే స్టార్ట్ హంపింగ్ చేయడము, దే నీడ్ టు స్టాండ్ ద బ్యాక్ లెగ్స్ సపోర్ట్ తీసుకోవాలి ఇదంతా. కాబట్టి అక్కడ ఒక పాసిబిలిటీ మోస్ట్లీ మేల్కే ఎక్కువగా అవకాశం ఉంది. సర్జరీ వన్స్ ఇఫ్ యూ డూ ఫీమర్ హెడ్ ఆస్టియాటమీ ఇదంతా కూడా చేస్తే ఒక 1 month అలా పడుతుంది. సో టోటల్ హిప్ రిప్లేస్మెంట్లో ఇట్ విల్ టేక్ ఒక 1 or 2 monthsలో చక్కగా వాకింగ్ చేస్తాం. సో టోటల్ హిప్ రిప్లేస్మెంట్ ఈస్ ద ఎక్స్పెన్సివ్ ప్రొసీజర్, అండ్ అదర్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ టెక్నిక్స్ లైక్ పిఆర్పి కానీ, స్టెమ్ సెల్ థెరపీ కానీ, జాయింట్ ఇంజెక్షన్స్ కానీ ఇదంతా కొంత మెడికల్ మేనేజ్మెంట్లో తక్కువలో చేసేయచ్చు.